ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेमप्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरद्विषे नमः. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम एको देवो देवकी पुत्र एव च एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. हरे कृष्ण माता जी. हरे कृष्ण. श्रीमद् भागवतांदी श्लोकमु मंगलाचरण प्रेयर्स. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायण नमस्कृत्वं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमे श्लोके भक्तिर्भवति नैष्टिकी. ओम जन्माद्यस्य यतोन्विनिमयादितरतश्च अर्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्म हृदय आदिकवे मुह्यन्त्यं सूरयः तेजो वारिमृधां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषां धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावहः पुत्रेति तन्मयतया तरवोति नेदुस्तं तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादिद्रव अमृतसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः. హరే కృష్ణ. ఓకే మాతాజీ, మనము శ్రీమద్ భాగవతంలో 21st శ్లోకంలో ఉన్నాము. 20th శ్లోకం ఇంతకు ముందు చదువుకున్నాం అన్నమాట. అందులో ఏమంటే, ఎవరికి భగవంతుని మహిమల గురించి తెలుసుకోవడము ఎంతో జ్ఞానులకి కూడా కష్టము. ఈవెన్ లక్ష్మీదేవి కూడా అంటుందన్నమాట, నేను నిరంతరము భగవంతుని పాదసేవనం చేస్తూ ఆయన దగ్గరే ఉన్నప్పటికీ కూడా ఆయన పాదములో ఉన్నటువంటి గోరుకి, ఒక బొటనవేలి గోరుకి ఉన్నటువంటి ధూళి కణాలు ఎన్ని ఉన్నాయో ఆ కణాలను కూడా ఎంచలేము. అంటే అంత ఆ కణంలో ఒక్క కణము కూడా ఉన్నటువంటి లీలలు నాకు ఇంతవరకు అర్థం కాలేదు భగవంతుంది అని చెప్తుందన్నమాట లక్ష్మీదేవి. కాబట్టి అతని లీలలని, అతని మహిమలని, అతని గుణాలని అర్థం చేసుకోవడం ఎవరికీ కాదు అనేటువంటి దాన్ని మనం ఇంతకు ముందు శ్లోకంలో తెలుసుకున్నాం. తథా పరమహంసానం. హంస, హంస అంటే అక్కడ రెండు వర్డ్స్, రెండు లెటర్స్ ఉన్నాయి. హమ్ అంటే పాపాలు, తప్పులు, దోషాలు అన్ని అన్నమాట. స అంటే తీసివేసేది అనేటువంటి అనమాట. అందుకే పరమహంస పరివ్రాజకాచార్య అని కూడా మనం అంటుంటాం అప్పుడప్పుడు. పరమహంస పరివ్రాజకాచార్య. హంస అంటే ఎలాగ? హంస గుణాలు ఏమిటి? అది పాలు నీరు కలిపినప్పుడు పాలుని నీటిని వేరు చేసి కేవలము పాలుని మట్టుకే ఆరగిస్తుంది అనమాట. అంటే మంచిని మట్టుకే గ్రహిస్తుంది. కాబట్టి భగవంతుడు కూడా అలాగే మనలో ఉన్నటువంటి మంచి గుణాలనే చూస్తాడు, అంతేకాని మన దోషాలను భగవంతుడు పట్టించుకోడు. అదే అతని యొక్క గొప్ప గుణం అన్నమాట. తథా పరమహంసానాం మునీనాం అమలాత్మజం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియ. అలాంటిది మాకు ఎలాగ అర్థమవుతుందయ్యా? మేము ఏమీ చదువుకోలేదు, మాకు ఏమీ జ్ఞానం లేదు. ఋషులకి, మునులకి, లక్ష్మీదేవి నుంచి మొదలుకొని బ్రహ్మదేవుడి నుంచి, పరమేశ్వరుడైనటువంటి ఈశ్వరుడి నుంచి అందరికీ కూడా నీ యొక్క మహిమలే తెలియదు అన్నప్పుడు, ఋషులకు, మునులకు సాధన చేసిన వాళ్ళకే అర్థం కానప్పుడు
ఏమీ తెలియనివంటి మాకు ఎలాగ నీ యొక్క మహిమలు అర్థమవుతుందయ్యా భగవంతుడా అనేటువంటి స్తోత్రాన్ని కుంతీదేవి చేస్తున్నదన్నమాట ఇప్పుడు. సో అంటే బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, ఇంతకు ముందు శ్రీకృష్ణుడు యుద్ధం అయిన తర్వాత ద్వారకా నగరానికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఉత్తరాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము నా కడుపులో ఉన్నటువంటి శిశువుపైకి వస్తున్నది, నాకేమైనా పర్లేదు, నా కడుపులో ఉన్నటువంటి శిశువుని రక్షించవయ్యా అన్నప్పుడు ఆ శ్లోకాన్ని పాహి పాహి మహాబాహో అనుకుంటూ వస్తుందన్నమాట ఆవిడ. దాని తర్వాత కుంతీదేవి కూడా భగవంతుని స్తోత్రం చేస్తూ ఈ ఒక్క పాండవ వంశంలోని ఒక కుడిని రక్షించవయ్యా కృష్ణ అంటూ అతని మహిమలని జ్ఞానం చేస్తుందన్నమాట. ఈ కుంతి స్తుతి అని దీనికి పేరు. ఈ కుంతి స్తుతిని మనము రోజు కూడా కొన్ని శ్లోకాలైనా తప్పనిసరిగా చదవాలి. ఎస్పెషలీ ఇప్పుడు మనం చదవబోయేది ఇది మట్టుకు మీరు తప్పనిసరిగా 2-3 శ్లోకాలు ఉన్నాయి. ఎవ్రీడే మీరు ట్రై టు రిమెంబర్ అండ్ ట్రై టు రిసైట్ దెమ్. దాన్ని మీరు తప్పనిసరిగా రోజు చదివితే, మనం అందరూ కూడా చదవాలి. రోజు చదువుతున్నాము, సో మీరు కూడా దయచేసి చదవండి. ఇది ఏమిటి అంటే చాలా సింపుల్, ఈజీ, గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఏమంటున్నది? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అలాగే నెక్స్ట్ శ్లోకం కూడా ఉంది, అది కూడా ఒకసారి చదువుతాను. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. ఇంకొక శ్లోకం మీకు ఇంతకు ముందు చెప్పాను. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. అంటే ఈ శ్లోకము చాలా 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 ఇంపార్టెంట్. అన్ని శ్లోకాలు ఇంపార్టెంటే, అందులో ఇది ఎస్పెషలీ ప్రణత క్లేశ నాశాయ. క్లేశ అంటే కష్టాలు. మనకి పదం విపదం అనేటువంటిది ఈ భూలోకంలో ఉన్నది ప్రతి ఒక్కళ్ళకి. సో కృష్ణుని నామము 3 సార్లు కృష్ణ 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 అంటే మనకి 3 తాపాలని ఆయన తీర్చేస్తాడు. ఏమిటయ్యా 3 తాపాలు అంటే? ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్. ఆది దైవిక్ అంటే ఇప్పుడు మనకు జరుగుతున్నది చూడండి, వార్ కానీ, ఫ్లడ్స్ కానీ, కరువు కానీ, భూకంపాలు కానీ, ఇవన్నీ కూడా, ఈవెన్ గ్లేసియర్స్, ఐస్ కరిగి సముద్రము అతలాకుతలం అయిపోయినప్పుడు ఓడలు కూడా చెల్లా చెదురైపోతాయి అన్నమాట. సో ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆది దైవిక్, భగవంతుని మహిమ వలన, ఆది దైవిక్, దైవానుగ్రహం వలన, దైవ సంకల్పం వలన జరుగుతాయి. సో అటువంటి తాపము కూడా కృష్ణనామముతో పరిహారం అవుతుంది. ఆది దైవిక్. ఆధ్యాత్మిక్, మానసిక క్లేశాలు కృష్ణ అని ఒకసారి 3 సార్లు అన్నాము. ఒకటి ఆది దైవిక్, ఒకటి ఆది భౌతిక్, ఒకటి ఆధ్యాత్మిక్. మానసికంగా, తర్వాత ఆది దైవిక్, ఆధ్యాత్మిక్, తర్వాత ఆది భౌతిక్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, చేయి నొప్పి ఉన్నది, కాళ్ళు నొప్పి ఉన్నది, పంటి నొప్పి ఉన్నది, ఇలాగ దేహంలో ఏ పార్ట్కైనా మనకి ప్రాబ్లం కలిగినప్పుడు కృష్ణ అని అనుకుంటే ఆ ప్రాబ్లము మనకి దూరం అయిపోతుంది అనమాట. భయశోక వివర్జిత. కృష్ణుని నామాల్లో ఏముంది మహిమ అంటే, భయము, మోహము, శోకము, ఈ 3 అగ్ని. అంటే ఎలాగైతే భయం అనేటువంటిది అగ్ని మనల్ని దహిస్తుంది, అలాగే శోకము దుఃఖం అన్నమాట, అది కూడా ఒక అగ్ని లాంటిదే. అలాగే మోహము అంటే ఒకరి మీద విపరీతం, ఒక మీద కానీ, వస్తువు మీద కానీ, మనుషుల మీద కానీ మోహం అనేటువంటిది, ఆర్ ఈవెన్ ప్లేస్. సో ఈ మోహము, భయము, శోకం అనేటువంటిది ఒక అగ్ని పర్వతం లాంటిది. భగవంతుని నామం ఎటువంటిదయ్యా అంటే దాని మీద కురిసేటువంటి మంచు లాంటి వర్షం అన్నమాట. ఆ అగ్నిని అదేమిటి భస్మం, అగ్నిని ఆర్పివేస్తుందన్నమాట భగవంతుని నామము. సో ఈ 3 శ్లోకాలు, ఒకటి ఫస్ట్ ఇప్పుడు మనం చెప్తున్నది 21st శ్లోకం. ఏమిటి? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అనేటువంటి శ్లోకం. సో మనం ఒకసారి చదువుదాం, ముగ్గురు కలిసి ఒకసారి చదువుతాం మాతాజీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాచయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. చాలా ఈజీ శ్లోకం, గుర్తు పెట్టుకోవడం కూడా ఈజీ.
కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ చ. అంటే ఏమిటి? కృష్ణుడు దేవకి వసుదేవుల కుమారుడు. కృష్ణాయ వాసుదేవాయ, వసుదేవుని కుమారుడు కాబట్టి అతనికి వాసుదేవుడు అనేటువంటి పేరు. కృష్ణాయ వాసుదేవాయ, కృష్ణ వాసుదేవ అన్నా కూడా కృష్ణనే. కృష్ణ వాసుదేవ, వసుదేవ అంటే కృష్ణుని తండ్రి. దీర్ఘం అన్నమాట, దీర్ఘం ఉంటే కృష్ణుడు అన్నమాట. వాసుదేవుడు, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ, దేవకీ పుత్రుడు అయినటువంటి, నందన అంటే కుమారుడు, నందనాయ చ. అలాగే నందగోప కుమారాయ, నందుడెవరు? నందమహారాజు. నందమహారాజు యశోద పుత్రునిగా పెరిగాడు కృష్ణుడు. నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. గోవింద అనేటువంటి పదానికి మనం ఇంతకుముందు మీనింగ్స్ చేసుకున్నాము. గోవులను రక్షించేటవాడు, తర్వాత గోవు అంటే శరీరం అని కూడా అర్థం అన్నమాట. ఋషికేశుడు అని కూడా ఇంకొక నామం ఉన్నది భగవంతునికి. ఇంద్రియాలని కంట్రోల్ చేసేటువంటి వాడు, గోవులని దేహాన్ని రక్షించేటువంటి వాడు కృష్ణుడు. సో కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ. లాస్ట్ 2 వర్డ్స్ ఏమిటి? నమో నమః అంటే నీకు నేను నమస్కారం చేస్తున్నాను అంటున్నది కుంతి. సో కుంతిదేవి ద్వారా ఈ శ్లోకం చెప్పబడింది. మనం కూడా రోజు ఈ శ్లోకాన్ని పఠించవచ్చు. భగవద్గీతలో మనం అనుకున్నాం కదా, భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ రోజుకి ఒక పద్యము, ఒక శ్లోకము. ఆ ఒక శ్లోకం కుదరదండి, పోనీ సగము శ్లోకము అంటే ఒక లైన్, అది కూడా కుదరదు. పోనీ ఆ ఒక లైన్లో సగము, అది కూడా కుదరదు అంటే ఒక్క నామం గోవింద అంటే చాలు, నారాయణ అంటే చాలు అన్నాం కదా, అనుకున్నాం కదా. మనము ఇప్పుడు మనిషి తన జీవితం అనంతరము ఆత్మ సూక్ష్మ శరీరము యమదేవుని దగ్గరికి వెళ్తుంది, యమలోకానికి. అక్కడికి వెళ్ళే మిగతా లోకాలకి వెళ్ళాలి. పుణ్యం కానీ పాపం కానీ ఎలా చేసుకున్నారో మనుషులు దాని ప్రకారంగా, పుణ్యం చేసుకుంటే స్వర్గలోకానికి వెళ్తారు, పాపం చేసుకుంటే దక్షిణ ద్వారం ద్వారా యమలోకానికి 4 ద్వారాలు ఉన్నాయి: ఉత్తరము, దక్షిణము, పూర్వము, పశ్చిమము. సో పూర్వ ద్వారము, ఉత్తర ద్వారము, పశ్చిమ ద్వారం ద్వారా మంచి పనులు చేసుకుని పుణ్యాత్ములు వెళ్తారు. ఎవరైతే ఈ జీవితంలో ఒక్కసారి కూడా గోవింద నామము, కృష్ణనామము, హరి అనేటువంటి నామం తీసుకోకుంటే, నారాయణ అని పలకకుంటే వాళ్ళు దక్షిణ ద్వారం ద్వారా వెళ్తారు. వాళ్ళకి నరకము, నరకయాతన అనేటువంటిది ఆ సూక్ష్మ శరీరానికి అనుభవించాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఎంత సింపుల్గా ఉంది చూడండి. కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఇది తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో మనం ఇప్పుడు మీనింగ్స్, తర్వాత ట్రాన్స్లేషను, భాష్యము కూడా చదువుతాం. ఒకసారి చదవండి మాతాజీ, ప్రశాంతి మాతాజీ. ఓకే సార్. అందుకే కదా ప్రభుజీ సౌత్ సైడ్ క్లోజ్ చేసుకోమని చెప్తారు కదా ప్రభుజీ, ఏమైనా హైట్ పెట్టుకుని సౌత్ సైడ్ తల పెట్టుకోవాలి, లేచినప్పుడు నార్త్ సైడ్ చూడాలి. కరెక్ట్, అదేనా మీరు అన్నది? అది ప్లస్ ఏమైనా హైట్ పెంచుకోవాలి అంటే ఈ పెట్టినప్పుడు అయితే సౌత్ సైడ్ క్లోజ్ చేసుకోవాలి, ఓపెన్ ఉండకూడదు అని చెప్పి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అవును. దక్షిణ ద్వారము అది నైరుతి యమద్వారం అంటారు, దక్షిణ ద్వారం. కరెక్ట్, అవును. ఓకే. కృష్ణాయ శ్రీకృష్ణ భగవానుడు, వాసుదేవాయ వసుదేవుని తనయుడు, దేవకీ నందనాయ దేవకీ పుత్రుడు, చ మరియు నందగోప నందాది బ్రజవాసులకు, కుమారాయ బాలునకు, గోవిందాయ గోవులను ఇంద్రియాలను రెండింపచేయి భగవానుడు. నమః గౌరవపూర్వకమైన నమస్సులు. నమః నమస్సులు. వసుదేవునకు తనయుడైన వాడు, దేవకీ ఆనందకారకుడైన వాడు, బృందావనమునందలి నందాది బ్రజవాసులకు బాలుడైన వాడు, గోవులను ఇంద్రియాలను రంజింపజేయువాడు అగు భగవానునకు నేను గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. హరే హరే కృష్ణ మాతాజీ. సో డిస్కస్ చేసి మళ్ళీ దానికి భాష్యానికి వెళ్దాం. సో వసుదేవునకు తనయుడైనటువంటి వాడు, వసుదేవుడు దేవకి వాళ్ళు ఎవరంటే, అంతకుముందు సుతప, తర్వాత పేరేముంది, కృష్ణియ చిన్న వసుదేవ దేవికి పూర్వజన్మలో వాళ్ళ పేర్లు ఏమిటి?
సుతప తర్వాత పృష్ణి అన్నమాట. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అన్నమాట. వాళ్ళు 10,000 సంవత్సరాలు భగవంతుని గురించి తపస్సు చేశారు. 10,000 సంవత్సరాలు భగవంతుని గురించి తపస్సు చేసినప్పుడు భగవంతుడు వాళ్ళకి కనిపించి ఏమి కావాలి వరము కోరుకోండి అంటే, వాళ్ళు 3 సార్లు నీలాంటి పుత్రుడు కావాలి, నీలాంటి పుత్రుడు కావాలి, నీలాంటి పుత్రుడు కావాలి అని 3 సార్లు అడిగారన్నమాట. సో భగవంతుడు తథాస్తు అన్నాడు. అంటే నీలాంటి పుత్రుడు అంటే నాలాంటి పుత్రుడు అంటే నాలాంటి పుత్రుడు నాలాగా ఉండేవాళ్ళు ఉండరు. ఎందుకు? నేనొక్కడినే నాలాగా ఉంటాను. కాబట్టి నేనే మీకు పుత్రునిగా 3 జన్మల్లోనూ వస్తాను అనేటువంటి వాగ్దానాన్ని భగవంతుడు వరంగా ఇచ్చి వాళ్ళకి అనుగ్రహిస్తాడనమాట. సో అక్కడ వసుదేవునికి ఫస్ట్ ఎలాగా అంటే యజ్ఞనామక పరమాత్ముడుగా అవతరిస్తాడు ఫస్ట్ జన్మలో. సెకండ్ జన్మలో కశ్యపునికి అదితి వీళ్ళిద్దరికి వామన రూపంలో భగవంతుడు అవతరిస్తాడు. 3వ జన్మలో దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుని అవతారంగా భగవంతుడు వాళ్ళ బిడ్డలాగా జననాన్ని అంటే అవతారాన్ని తీసుకుంటాడనమాట. సో ఇక్కడ వసుదేవునకు తనయుడైనటువంటి వాడు కొడుకు, దేవకి దేవికి ఆనందకారకుడు అయినటువంటి వాడు. మరి ఎలాగండి ఇలా చెప్తున్నారు? వసుదేవునికి తనయుడయ్యాడు కరెక్టే, దేవకి దేవికి ఆనందకారకుడు ఎలాగయ్యాడు అంటే, మనకి ఎలాగా పుట్టగానే కారాగృహంలో పుట్టాడు శ్రీకృష్ణుడు. తన ముందు 6 మంది సోదరులను కూడా కంసుడు చంపేశాడు. సో 7వది ఎవరు అంటే బలరాముణ్ణి సంకర్షణ చేసి మాయాదేవి ఏం చేస్తుందంటే రోహిణీదేవి గర్భంలో పెట్టేస్తుంది అనమాట. సో అప్పుడు కంసుడు అనుకుంటాడు 7వ గర్భము గర్భపాతం అయినది దేవకి దేవికి అని వదిలేస్తాడు. 8వ గర్భం ఏమవుతుందంటే అక్కడ యశోదాదేవికి దుర్గాదేవి మాయాదేవి అవతరిస్తుంది. ఇక్కడ దేవకి దేవికి శ్రీకృష్ణుడు తన చతుర్భుజ రూపంలో ఫస్ట్ దర్శనమిస్తాడు. శంఖచక్ర గదా పద్మంతో దర్శనమిచ్చి మీరు గుర్తు చేస్తాడు వాళ్ళకి, మీరు ఇంతకు ముందు 3 జన్మల్లో ఇది 3వ జన్మ మీది, నేను మీకు వాగ్దానం చేసినట్లు మీరు గుర్తు తెచ్చుకోండి, కాబట్టి ఆ వాగ్దానం నా వరాన్ని మీకు గుర్తు చేస్తున్నానని చెప్పి ఈ రూపంలో మేము అప్పుడు అంటారు వాళ్ళు దేవకి వసుదేవులు, ఈ రూపంలో నిన్ను మేము ధరించలేమయ్యా, బాలుని రూపంలో కావాలనుకున్నాము, కాబట్టి 2 చేతులుగా ఉన్నటువంటి బాలుని రూపంలోనే మాకు పుత్రునిగా రమ్ము అంటే సరే అని భగవంతుడు ఆ రూపంలోనే దేవకి దేవికి వసుదేవునికి పుత్రునిలాగా అవతరిస్తాడనమాట భగవంతుడు. సో అవతరించిన వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు అంటే వసుదేవునికి చెప్తాడు, నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గోకులంలో నన్ను యశోదాదేవి దగ్గరికి వదిలిపెట్టి అక్కడ యశోదాదేవికి పుట్టినటువంటి ఆడబిడ్డని ఇక్కడికి తీసుకునిరా అని చెప్తాడనమాట. సో అవన్నీ మీకు తెలుసు, అవన్నీ ఇంతకుముందు మీరందరికీ కూడా ఈ కృష్ణుని జననము తర్వాత అతని గోకులం నుంచి తీసుకురావడము అన్నీ తెలుసు, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే కృష్ణుడు మరి దేవకి దేవికి కూడా తెలుస్తుంది ఏమని, వసుదేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు కృష్ణుడిని, నా అవతారమైనటువంటి కృష్ణ అవతారంలో ఉన్నటువంటి ఈ బాలుణ్ణి అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే కంసుని కంటపడితే మళ్ళీ ఇతన్ని కూడా అతను ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి దేవకి దేవి తీవ్రమైనటువంటి బాధ, అప్పుడే 6 మంది పుత్రుల్ని కోల్పోయింది, 7వ బిడ్డ గర్భస్రావంని అతను కూడా భావించిందన్న మాయ కప్పేసింది, 8వ బిడ్డ ఇతన్నన్నా అట్లీస్ట్ సేఫ్గా ఉండని అని చెప్పి వీడ్కోలు పలుకుతుందన్నమాట. అలాగే 12 సంవత్సరాల వరకు తన కుమారుణ్ణి గురించి చింతిస్తూనే ఉంటుంది. మరి ఎలాగ ఆనందకారకుడయ్యాడు అంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చి తన మేనమామ కంసుణ్ణి చంపేసి తన తాత అయినటువంటి సూరసేనుని చెరసాల నుంచి విడిపించి దేవకి వసుదేవుల్ని కూడా చెరసాల నుంచి విడిపించి ఎప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరనే ఉండేలాగా వాళ్ళకి జీవితాంతము అంటే భగవంతుడు తన తల్లిదండ్రుల్ని అలాగా చక్కగా చూసుకున్నాడనమాట. కాబట్టి ఆనందకారకుడు అయ్యాడు అతను భగవంతుడు శ్రీకృష్ణుడు. అంటే ఇనిషియలీ కష్టాలు ఫస్ట్లో ఉన్నాయి,
కానీ ఆ కష్టాలను ఓర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆనందాన్ని కలుగజేశాడు భగవంతుడు. సో వసుదేవునికి దేవకి దేవికి ఆనందకారకుడు అయ్యాడు నందనుడు అంటే నందుని కుమారుడు, పెంచుకున్నాడు నందుడు. నందగోప కుమారాయ. సో ఏం చేశాడు, గోకులానికి వచ్చాడు. గోకులంలో తన బాలలీలలతో గోపికలని యశోదాకి యశోద నంద అంటే ఎంత ప్రాణం అంటే కృష్ణుని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేది కాదు. యశోద తర్వాత నందుడు, అది కూడా అతడు ఆల్మోస్ట్ వృద్ధాప్యంలో ఈ బాలునికి శ్రీకృష్ణుడు వాళ్ళకి అవతరించాడనమాట. బాలుని లాగా అవతరించాడు, వచ్చాడనమాట. సో ఎంత అంటే అతనికి 9 లక్షల గోవులు ఉండేవి. అందుకే నంద మహారాజు అనే పేరు అతనికి. సో పుత్రోత్సవాన్ని చక్కగా నిర్వహించాడు నందుడు. సో వ్రజవాసులు, బ్రజభూమి అదే బృందావనం. సో మీలో వీలైతే బృందావనానికి వెళ్ళి అక్కడ అట్లీస్ట్ ఒక 2 days 3 days ఉండాలి. అన్ని టెంపుల్స్ చూడాలి, యమునా నదిని చూడాలి. బృందావనంలో చాలా వనాలు ఉన్నాయి. ఒక 12 వనాలు ఉన్నాయి. అందులో ఒక వనము శ్రీకృష్ణుని అంటే ఈవినింగ్ టైం ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే నైట్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా కృష్ణుడు గోపికలతో రాస క్రీడలు అక్కడ జరిపిస్తాడు అని వింటుంది. ఎవరైనా నిధివనం కదా ప్రభుజీ? నిధివనం, కరెక్ట్ మాతాజీ, వెరీ నైస్, బాగా గుర్తు చేశారు. ఆ నిధివనానికి ఎవరు వెళ్ళకూడదు, వెళితే మళ్ళీ తిరిగి రాలేరు అన్నమాట. సో అటువంటి వనాలు ఉన్నాయి. తర్వాత కృష్ణుడు అక్కడ పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. అంటే నార్మల్ మనకి ఎలాగైతే కనిపిస్తాయో అక్కడ జారుడు బండలు ఆడాడు కృష్ణుడు. అటువంటి బండలన్నీ కూడా మేము చూసాము. అలాగే ఏమిటి గోకులము, బృందావనము, తర్వాత ఇంకోటి ఏంటి బర్సానా, రాధారాణి యొక్క ప్లేసు. అది జీవితంలో అట్లీస్ట్ 1 సారి 2 సార్లు అయినా కనీసం మనము వెళ్ళాలి. అక్కడ ఆ వాతావరణము, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ వి షుడ్ ఫీల్. అంటే అప్పుడు యూ కెన్ ఇమాజిన్ అంత భక్తి పరవశంతో ఉంటారు అక్కడ జనులందరూ. అందరూ కూడా రాధే 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 అనే గ్రీట్ చేస్తారనమాట. కాబట్టి అంటే రాధ యొక్క ప్రియుడు ఎవరు, రాధే అంటే శ్రీకృష్ణుడు అనమాట. రాధే రాధే. సో బృందావనంలోని ప్రజలందరూ కూడా నందాది వ్రజవాసులకు బాలుడైన వాడును. బాలలీలలు ఎన్నో చేశాడు కృష్ణుడు. ముందు ముందు మనం చూస్తాము 10వ స్కందంలో. గోవులను ఇంద్రియములను రంజింపచేయువాడును. ఒక శ్లోకం ఉన్నది, ఏమిటయ్యా అంటే నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగత్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. జగత్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అనేటువంటి ఒక శ్లోకం ఉంది. చాలా ఫేమస్ శ్లోకం ఇది. దాని మీనింగ్ ఏమిటయ్యా అంటే నమో బ్రాహ్మణ్య దేవాయ అంటే బ్రాహ్మణులు అంటే ఎవరు, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఏమిటి, కృష్ణుణ్ణి దేవునిగా, పరమ పురుషునిగా, పురుషోత్తమునిగా ఆరాధిస్తారనమాట. సో అలాగే ఇప్పుడు మనకి ఇస్కాన్లో ఎందుకు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటే మనం అందరూ కూడా బ్రాహ్మణులమే, మనం అందరూ కూడా వైష్ణవులమే. ఎవరైతే కృష్ణ భావనామృతంలో వచ్చేస్తారో వాళ్ళందరూ కూడా వైష్ణవులే అన్నమాట. సో నమో బ్రాహ్మణ్య దేవాయ, మనమందరూ కృష్ణుణ్ణి దేవునిగా కొలుస్తున్నాము. ఎలాంటి దేవుణ్ణి, గో బ్రాహ్మణ హితాయచ, గోవులను బ్రాహ్మణులను చాలా ప్రేమించేటువంటి వాడు. గోవులను అంటే ఏమిటి, సాధు ప్రాణి అన్నమాట. అది గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారన్నమాట. ఆ 33 కోట్ల దేవతలు కూడా గోవులో ఉంటారు కాబట్టి గోవు ఒక సాధు జంతువు. గోవు ఏం చేస్తుంది, తన పాలతో గడ్డి తింటుంది, పాలు ఇస్తుంది మనకి. ఒక్క నిమిషం మాతాజీ. సో గోవులని రక్షించేటువంటి వాడు. అలాగే బ్రాహ్మణులు శుద్ధ సత్వ గుణంలో ఉండేటువంటి వాళ్ళు. ఒకప్పుడు అనుకోండి, ఇప్పుడు కూడా చాలా మంది మనం చూస్తున్నాం, బ్రాహ్మణునికి బేసికలీ కోపం అనేటువంటిది రాకూడదు. ఎందుకంటే సాత్విక గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళ శ్లోకాలకు కానీ, వాళ్ళు చేసేటువంటి పూజలకి కానీ, వాళ్ళు చేసేటువంటి కర్మలకి కానీ భగవంతుడు మెచ్చుతాడు. లేకుంటే అది కేవలము సౌండ్ మట్టుకే. వాళ్ళు చెప్పేటువంటి మంత్రాలు కానీ, విపరీతమైనటువంటి కోపము, అసహనము ఉండేటువంటి వాళ్ళ దగ్గర
హృదయాల్లో భగవంతుడు ఉండడు, నివసించడు. సో భగవంతునికి కావాల్సింది అతడు భావము చూస్తాడు, అంతేకాని ఏమి ఇచ్చారనేటువంటిది చూడడు భగవంతుడు. సో నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ. జగత్ అంటే ప్రపంచము, భూలోకము, భూలోకమే కాదు బ్రహ్మాండము, జగత్ బ్రహ్మాండం అంతా కూడా భగవంతుడు ఏం చేస్తాడు, అందరినీ హితాయ, అందరి మేలు కోరేటువంటి వాడు. ఎవరు? కృష్ణాయ, కృష్ణుడు. గోవిందాయ నమో నమః, అటువంటి కృష్ణుణ్ణి గోవిందుడు అని పిలిచి నేను నమస్కరిస్తున్నాను అనేటువంటిది ఇక్కడ మనకి ఉందన్నమాట. సో వసుదేవుని కుమారుడు, దేవకీ దేవికి ఆనందకారకుడు అయినటువంటి వాడు. కుంతీదేవి స్తుతిస్తుందన్నమాట. ఇది ఎలాగా అంటే ఫ్రమ్ ఆరిజిన్, ఫ్రమ్ బిగినింగ్ నువ్వు వసుదేవునికి దేవకీ దేవికి ఆనందాన్ని ఇచ్చావు. బృందావనంలో ఉన్నటువంటి నందుడు, యశోద వాళ్ళందరికీ గోప బాలురకు, గోపికలకు, అందరికీ కూడా, గోవులకు కూడా ఆనందాన్ని ఇచ్చావు. ఇంద్రియాలకు సంతోషాన్ని ఇస్తావు. మనం చూడండి, ఇప్పుడు భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం కానీ ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ 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 వినాలని అనిపిస్తుంది. అంటే అందులో అటువంటి రసభరితమైనటువంటి అట్రాక్షన్ ఉన్నదన్నమాట. ఎందుకంటే వ్యాసదేవుల వారు చెప్తారు, మానవుల మీద అత్యంత కరుణతో నారద మహర్షి చెప్పినప్పుడు భాగవతాన్ని ఆయన రచించారు. ఎందుకంటే భయ శోక మోహాది వర్జిత, ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని చేతిలోకి తీసుకుంటారో వాళ్ళు కృష్ణున్నే చేతిలోకి తీసుకున్నట్లు. ఎప్పుడైతే కృష్ణుడు మన చేతిలోకి వస్తాడో మనం చూసాము, అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అంటే వీ షుడ్ బిలీవ్ విత్ హార్ట్ అండ్ సోల్. తన్ మన్ ధన్ అంటారు కదా, మనస్స వాచ కర్మణ. వీ షుడ్ ఫీల్ దట్ కృష్ణుడు ఈ రూపంలో మన దగ్గర ఉన్నాడు. సో ఎవరైతే భాగవతాన్ని చదువుతారో ఫస్ట్ స్టెప్ శ్రవణం, భక్తిలో ఉన్నటువంటిది శ్రవణం, వినాలి. విన్నప్పుడు మన ఆ హృదయంలో భగవంతుడు నివాసం ఏర్పరచుకుంటాడు. సో భాగవతం చదివినప్పుడు మనకి మాయాదేవి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ దేనికి వస్తున్నాయి? మాయాదేవి, ఇవన్నీ కల్పితములు, ఇవన్నీ యాక్చువల్గా ఉండేటువంటిది కాదు. ఆ కల్పనతో మనం భయభ్రాంతులు అవుతున్నాము. కాబట్టి కృష్ణుణ్ణి మనం తలుచుకున్నప్పుడు, కృష్ణుని పేరు చెప్పినప్పుడు నామ్ రూప్ అండ్ గుణ్ అంటాడు. నామము, కృష్ణుని నామము, నామానికి నామికి తేడా లేదు. నామము అంటే పేరు, నామి అంటే పేరు కలవాడు. సో కృష్ణుడు అతను వ్యక్తి, భగవంతుడు. కృష్ణ అనేటువంటిది పదము, వర్డ్, నామము. సో కృష్ణ అన్న, కృష్ణుడు అన్నా కూడా సేమ్. సో నామానికి నామికి డిఫరెన్స్ లేదు. కాబట్టి కృష్ణుడు నాకు తలుచుకున్న ఎదురుగా ఉంటాడనమాట. సో ఏం చేశాడు కృష్ణుడు? గోవులను, ఇంద్రియములను రంజింప చేశాడు. హ్యాపీనెస్ అంటే సంతోషాన్ని కలిగించాడు. అటువంటి భగవానునకు నేను గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. కుంతీదేవే చెప్తున్నది. మనం ఎంత ఆ కుంతీదేవి ఏమని చెప్తుంది? మాకు ఆపదలు పదంలో ప్రతి స్టెప్లో కూడా ఆపదలను ఇవ్వు కృష్ణ, నువ్వు నా దగ్గర ఉండు. ఆపదలు వచ్చినా ప్రాబ్లం లేదు. ఎందుకు? నువ్వు నా దగ్గర ఉంటే ఆపదలు నన్ను ఏమీ చెయ్యలేవు. ఎందుకు? ఆ ఆపదలన్నిటిని కూడా నీ పేరు తలుచుకుంటేనే పరిగెత్తిపోతుంది. కాబట్టి పేరు తలుచుకోవడానికి కష్టాలు, ఆపదలు ఇవ్వు అని చెప్తుంది అనమాట కుంతీదేవి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డివోటీస్ ఆఫ్ కృష్ణ. మేనత అయినప్పటికీ తనకి తెలుసు కృష్ణుడు భగవంతుడు అని చెప్పేసి. సో అది ఈ యొక్క ట్రాన్స్లేషన్కి మనకి అర్థం అన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ భాష్యం చదువుతాం మాతాజీ. భాష్యం చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. ఏ విధమైన భౌతిక సంపదల ద్వారాను తాను పొందుబడినందు శ్రీకృష్ణ భగవానుడు తన విశుద్ధ భక్తులపై ప్రత్యేక కరుణ చూపుటకు, దానవులను దురాగతులను నశింపజేయుటకు స్వయంగా దారిద్రపైన తన నివృత్త కరుణతో అవతరించుండును. ఈ ప్రత్యేకమైన అవతారము అతడు మరింతగా పొందుబడినందున కుంతి మహారాణి శ్రీకృష్ణ అవతారము ఇతర అవతారాల కన్నా ప్రత్యేకంగా ఆదరించుచున్నది. రామావతారంలో అతడు చిన్ననాటి నుండి రాజపుత్రునిగా జీవనం సాగించెను. కృష్ణునిగా అవతరించినప్పుడు కూడా రాజపుత్రుడు అయిన
జన్మించిన తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను వీడి వజ్రభూమి యందు సామాన్య బాలుని పాత్ర పోషణ గావించుటకు యశోద ఒడి చేరుండెను. అటువంటి వజ్రభూమి ఆ దేవదేవుని బాల్యలీలతో పవిత్రమయ్యను. కనుకనే శ్రీకృష్ణుడు శ్రీరాముని కన్నా కరుణాపూర్ణిగా తెలియబడుతున్నాడు. కుంతీదేవి సోదరుడైన వసుదేవుడు మరియు అతని వంశం పట్ల ఆ దేవదేవుని నిస్సందేహంగా కరుణకు కలిగి ఉండేను. దేవకి వసుదేవులకు అతడు పుత్రునిగా లభించినచో కుంతీదేవి అతని మేనల్లుడిని భావించెను. తద్రీతి వాత్సల్య భావంతో సంబోధించుటకు సాధ్యమైనదే కాదు. కానీ ఆ దేవదేవుని బాలలీలను అనుభవించగలము. నందుని యశోదలు మరింత భాగశైలు అయి ఉన్నారు. ఆ బాలలీలను ఇతర లీలల కన్నా అత్యుత్తమ మనోరమైనవి. వజ్రభూమి అందు ఇక్కడ చెప్తారా ప్రభుజీ కొంచెం? ప్రసాదితమైన ఆ బాలలీలను అసమానులను బ్రహ్మహితము ఎందు చింతామణి దామునిగా వర్ణించబడినది. అది అయిన కృష్ణలోకమే అందున జరిగినది. నిత్య నీళ్ళలకు అవి ప్రతిరూపమైన ఉన్నవి. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన సమస్త పరివారమును వైభవమునతో బృందావన వనభూమిలో స్వయంగా అవతరించి కరుణమైన శ్రీ చైతన్య మహాప్రభు వజ్రవాసులకు అందున ముఖ్యంగా శ్రీకృష్ణుని ఆనందం కొరకు తమ సమస్తములను అర్పించటే గోపికలు అత్యుత్య భాగశాలురై ద్రోపరిచి ఉండిరి. నంద యశోదలతో గోపపాలులతో ముఖ్యంగా గోవులను గోప బాలులతో ఆ దేవదేవుడు అనుసరించిన లీలలే అతని గోవింద నామములను చేకూర్చినవి. బ్రహ్మతత్వము గౌరించమనేది రెండిటి పైననే మానవ భవోదయము ఆధారపడి ఉన్నవి తెలియజేయుచున్నవి. గోవింద రూపము శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణులు గోవులు ఎడ అది కరుణను చూపించుచున్నాడు. కనుకనే అవి ఆలోపించిన చోట శ్రీకృష్ణుడు ప్రియమైన నందురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సారీ ప్రభుజీ. ఓకే, నో ప్రాబ్లం. నేను చూస్తున్నాను ఆ 3rd శ్లోకం కూడా ఇందులో ఉందా అని చూస్తున్నాను. లేదు, ఇక్కడ లేదు, వేరే చోట ఉంది, తర్వాత చూస్తా. ఓకే. సో కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ. అటువంటి కృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను. ఎటువంటి కృష్ణుడు? వాసుదేవ దేవకి పుత్రుడు, తర్వాత నందగోప కుమారుడు, నంద యశోద కుమారుడు. పెంచుకున్నారు వాళ్ళు. పెంపుడు కుమారుడే అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలీదు తమ కొడుకు కాదని. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది నందగోపారునికి. ఓకే. సో తర్వాత వసుదేవునికి ఏమిటి ఇక్కడ? నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ. అటువంటి వానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నది కుంతి. సో ఏ విధమైన భౌతిక సంపత్తుల ద్వారాను తాను పొందబడనందున శ్రీకృష్ణ భగవానుడు తన విశుద్ధ భక్తులపై ప్రత్యేక కరుణ చూపుటకు, దానవుల దురాగతములను నశింపచేయుటకు స్వయముగా ధరిత్రిపై తన నిర్హేతుక కరుణతో అవతరించుచుండును. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఏమిటి? భగవంతునికి మరో చెప్పన్ భోగు అంటే 56 రకాల స్వీట్స్ ఇచ్చామా, లేకపోతే ఎన్నో ఫ్రూట్స్ సమర్పించామా, లేక వివిధ వంటకాలు అర్పించామా, ఇవన్నీ ఏమిటి వజ్ర వైఢూర్యాలతో అతనికి అలంకరించామా, ఇవన్నీ కూడా భగవంతుడు చూడడు. ఆయన చూసేది కేవలము భావన. ఎటువంటి భావన? నా మీద అదే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పత్రమైనా ఇవ్వండి, తులసి ఆకు ఇవ్వండి చాలు. పుష్పం దొరకలేదా? ఫస్ట్ అది మనసులో మానసిక పుష్పం అంటుంది. ఏమిటి? అహింస పరమ పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ అనేటువంటిది 8 పుష్పాలు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అహింస ప్రథమ పుష్పం. అహింస అనేటువంటిది అంటే హింస చేయకుండా ఉండేదే అది ప్రథమమైనటువంటి పుష్పము. అది అర్పించినా చాలు, మానసిక పుష్పం అన్నమాట. సో భగవంతుడు కేవలం భావనని చూస్తాడు, కానీ అతను ప్రదర్శనలని అంటే భౌతిక సంపత్తులని చూడడు.
ఒక పాయింట్. సెకండ్, శ్రీకృష్ణ భగవానుడు తన విశుద్ధ భక్తులపై ప్రత్యేక కరుణ చూపుటకు, ఇలాగ మనం చూస్తున్నాం, మనకి క్లోజెస్ట్ అవతారాలు ఏమిటయ్యా అంటే రామావతారము, కృష్ణావతారము. సో రామావతారము త్రేతాయుగంలో జరిగింది. అక్కడ శ్రీరామచంద్రుల వారు రాజు కుమారుడు. ఇక్కడ కూడా కృష్ణుడు